1996 తుఫానులో వేటకు వెళ్లి మృతి చెందిన మృతుల కుటుంబాలకు రావాల్సిన పరిహారం కోసం రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం తరపున కోర్టులో 28 ఏళ్ల పోరాటం ద్వారా 2600 మందికి పరిహారం సాధించుకున్న ఉత్తర్వులను అమలు చేయించాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లంకే మహేష్ తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు లంకే మహేష్ వినతి పత్రం అందించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నాకు డబ్బులు ఇన్సూరెన్స్ నేను 2 లక్షల మంది ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 7 రూపాయలు చెప్పి కడుతున్నాను. ₹1 కోటి వస్తుంది మనిషికి. నాకు ₹1,00,000 ఇవ్వడానికి మీరు బాధపడుతున్నారంటే నెక్స్ట్ వీక్ వాయిదా వేసి మేడం ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో మీరు కూర్చుండి మీరు వెళ్ళిపోతారు. నేను పైకి లేచిపోయారు జడ్జి గారు. సార్ ఇది న్యాయం అన్యాయం చాలా అన్యాయం జరిగింది, మీరు ఇవ్వాలంటే పరిశీలించి ఒక ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు ఒక ఫేక్ ఆర్డర్ 460 మందే పరిమితి అని ఆ రివ్యూ పిటిషన్లో ఎత్తే అది చల్లదని ఈ రోజుని నేను WP నెంబర్ 189/62/2023లో ఇప్పుడు అంతవరకు పోరాడి ఈరోజు నేను ఆర్డర్ తేవడం జరిగింది. వచ్చి వీళ్ళంతా అసలైన వాదా మత్స్యకారులకి ఇవ్వాలని వారసులకి అందట్లేదు. ప్రభుత్వం ఈ యొక్క వారసులో దళారులు కుమ్మక్క అయిపోయి వాళ్ళకి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని కాబట్టి నా సంస్థ ద్వారాగా ఇవ్వాలని నేను కలెక్టర్ గారికి విన్నపం చేశాను. కలెక్టర్ గారిని కూడా ఆ రోజున మొత్తం అందరినీ కూడా తీసేశాను. రివ్యూ పిటిషన్లో ఎవరిని కూడా మీరు ఉంచొద్దు అని చేసి రివ్యూ పిటిషన్లో 3 కలెక్టర్ ఉమ్మడి కలెక్టర్లకి జారీ చేశాం. అప్పుడు గతం వచ్చిన వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ కంపెనీ ముందు ఇచ్చిన ఆర్డర్ను కూడా తొలగించేశారు. అక్కడ ఫెసిలిటీలను తొలగించేశారు. ఎవరు లేకుండా ఈ కలెక్టర్లకు అపాయింట్ చేశాను. కాబట్టి దయచేసి కిత్తానికి ఎన్నిక వాళ్ళు నిజమైన వారసులకి మా ఆఫీస్కి వచ్చినట్టు అయితే మేము వెళ్ళి మా ప్రతి ఇంటింటికి వెళ్ళి అసలైన నిజమైన వారసులకి చేసి MRO గారి ద్వారా మరి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. VRO వచ్చి మేము చేసినట్టు అయితే మీ అందరికీ కూడా మరి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది కంపల్సరీ అమలు చేయాలని కలెక్టర్ గారిని ఈ యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము మరీ కోరి ప్రార్థిస్తున్నాను.